హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి. ఈరోజు మన వీడియోలో శ్రీకృష్ణ అష్టమి స్పెషల్ రెసిపీ నైవేద్యం ప్రసాదంగా చాలా సులువుగా అప్పటికప్పుడు తక్కువ సమయంలో చేసుకునే అటుకుల లడ్డు తయారీ విధానం తెలుసుకుందాం. మరి మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు ఆలస్యం లేకుండా కొనసాగిద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో కడాయిని పొయ్యి మీద పెట్టుకోవాలి. కడాయి పూర్తిగా మనకి వేడెక్కిన తర్వాత 1 కప్పు దొడ్డ అటుకులు తీసుకోవాలి. ఇక్కడ నేను ఎర్ర అటుకులు తీసుకున్నాను, రెడ్ పోహా తీసుకున్నాను. వీటిని చిన్న మంట మీద దోరగా అన్ని వైపులా కలుపుతూ బాగా వేయించుకోవాలి. మంటని మీరు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా వీడియోలో చూస్తున్న విధంగా బాగా కలుపుతూ 3 నుండి 4 నిమిషాల పాటు వేయించుకోవాలి. అటుకులు కరకరలాడే వరకు వేయించాలి. మీరు తెల్ల అటుకులు తీసుకోవచ్చు, దొడ్డువి తీసుకోండి. ఇప్పుడు పూర్తిగా మనం అన్ని వైపులా కలుపుతూ వీడియోలో చూస్తున్నారు కదా, కొంచెం రంగు మారి కరకరలాడే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కడాయిని కిందికి దించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసుకొని 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 కప్పు బెల్లం తురుము, బెల్లం చాలా సన్నగా తురిమి వేసుకోండి, 1/2 కప్పు నెయ్యి. నెయ్యిని డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదా కాచి కూడా వేయొచ్చు. ఇప్పుడు చేత్తో అంతా కలుపుతూ బెల్లం ముద్దలు ఎక్కడా లేకుండా వీడియోలో చూస్తున్న విధంగా కలుపుకోవాలి. మీకు చాలా సులువుగా బెల్లం నెయ్యి వేసిన తర్వాత కరిగిపోతుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ చిన్న ముద్దలుగా ఉంటే వీడియోలో చూస్తున్న విధంగా వేళ్ళతో ఒత్తుతూ మిశ్రమాన్ని పూర్తిగా కలిసేటట్టు కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల కట్ చేసిన బాదం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల కాజు ముక్కలను వేసుకోవాలి. మరొకసారి అంతా కలుపుకొని మనకి కావలసిన సైజులో లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం పూర్తిగా తయారు చేసుకున్న లడ్డూలను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైనుండి కట్ చేసిన బాదం ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకోవడం అనేది జస్ట్ మీ ఆప్షనల్ మాత్రమే. మనకి ఎంతో ఈజీగా సులువుగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఎలాంటి హడావిడి లేకుండా, పని ఒత్తిడి లేకుండా ఇలా సింపుల్గా చాలా తక్కువ సమయంలో చేసుకునే వంటకం అటుకులతో ఒకసారి లడ్డు ఈ విధంగా మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తు మీద